హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి ముక్కలతో ఎలా పాకం చూద్దామండి. పాకం ఎలా పట్టుకోవాలో. ఇదిగోండి కొబ్బరి మొన్న చవితి రోజు 3 కొబ్బరికాయలు కొట్టామండి. గుడిలో ఒకటి, ఇంట్లో ఒకటి, అంతకుముందు కొట్టినవి 3 ఉన్నాయి. వాటి పెట్టి ఇదిగోండి ముక్కలుగా ఇలా చిన్నగా కట్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఇదిగోండి ముక్కలు కట్ చేసేసుకొని ఇదిగోండి ఇలా ఒక చట్టిలో కానీ కళాయిలో కానీ తీసుకొని ఇలా నెయ్యి ఉంటే నెయ్యి గీ వేసుకొని ఇదిగోండి ఇట్లా వేగిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ కొబ్బరి ముక్కలను బాదం పప్పు, జీడిపప్పు గీ మొత్తం కలుపుకొని ఇదిగోండి సెగన పెట్టుకొని కొంచెం వేగాక కొబ్బరి ముక్కలు అప్పుడు బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే పంచదార వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా బాగా మగ్గనివ్వాలి. నెయ్యి కూడా వేసాను అనమాట. ఇదిగోండి కొంచెం అటుకులు ఉన్నాయి, అటుకులు కూడా వేస్తున్నా. బాదం పప్పు, జీడిపప్పు, అటుకులు, కొబ్బరి ముక్కలు ఇదిగోండి ఫ్రెండ్స్ అటుకులు. మొన్న చవితి రోజు దేవుడి దగ్గర కొద్దిగా ఇలా చేసి పెడితే మా చిన్న బాబుకి నచ్చిందంట. మళ్ళీ చెయ్యమ్మా అన్నాడని ఇంక మళ్ళీ ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి ఇలా కటింగ్ చేసి చేస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఇంట్లో మామూలు అటుకులు అనమాట. మామూలు అటుకులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పక్కన సౌండ్స్ అవి ఇక నేనేం చేయలేను, బయట నుంచి వస్తున్నాయి కాబట్టి. ఇదిగోండి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇవి ఇలా అటుకులు కూడా వేసుకున్నాను అన్నమాట. కొంచెం మా బాబుకి నచ్చింది అన్నాడు, అందుకని చేద్దాము, చేసి పంపిద్దాము, తింటాడు కదా. మీలో ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.